ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజలు తమ హక్కుల గురించి పోరాడాలి. అండ్ దట్ ఈస్ వై వీఆర్ సెయింగ్ వీ షుడ్ రోల్ బ్యాక్ 22 అనేది. మీరు ఒక బలమైన సామాజిక ఉద్యమవేత్త నాకు తెలుసు. సో ప్రజలు అంటే ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండాలి. అలాంటి ప్రభుత్వాలే ప్రజల్ని ఈ రకంగా సాధిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ప్రజల తరఫున ఎలా వాళ్ళు ఏంటంటే సామాన్యులు, వాళ్ళకి భయం, అందులో ఈ రోజున ఏంటంటే భయపెట్టి మరీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో అయితే ఒకటి ఆరో ప్రాణం అండి, సగటు వ్యక్తికి భూమి అనేటువంటిది, ఇల్లు అనేటువంటిది పైసా కూడబెట్టుకొని చేసినటువంటిది వాళ్ళకి ఇది ఒక ఆరో ప్రాణం లాంటిది. ఆ ప్రాణాన్ని పట్టుకొని చిలక ప్రాణాన్ని ఎలా నొక్కి చంపేస్తున్నట్టు ప్రభుత్వాలే చేస్తున్న నేపథ్యంలో దీన్ని మరి ఏం చేయాలి? మీరు మీ సలహా ఏంటి, మీ సూచన ఏంటి? ఏం చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? ఆ వంతుగా దీన్ని 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఒక ఉద్యమ స్థాయిలో తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలనేది ఆలోచన. ఓకే, మనం ఇంకా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం, మనం ఇంకా నియంతృత్వ దేశంగా కాలేదు. పాలకులు ఓట్లు పోతాయనే భయం ఉంటే వింటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలలుగా మేము గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాం. కృష్ణా జిల్లా, తిరుపతి, అంటే కర్నూలు, నంద్యాల. డౌట్ అండి, సగటు మనిషిగా చెప్తున్నా ఏమనుకోద్దు, మామూలు ప్రజల ఓట్ల ద్వారానే మనం అధికారంలోకి రాగలం అని అనుకుంటే బహుశా ప్రజలకు భయపడతారేమో. వాటికి అతీతం అనుకున్నప్పుడు ఆ భయం ఉంటుందంటారా? అది ప్రజల మీద ఉంటుంది సార్. విజయబాబు గారు, ఇప్పుడు భారతదేశం ప్రజాస్వామ్యం అండి. పాకిస్తాన్ ఎందుకు కాదు? ప్రజలే. ఇక్కడ ప్రజలు ఎంతో కొంత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఎంతో కొంత చైతన్యం ఉంది కాబట్టి ఆగింది. పాకిస్తాన్ లో పోరాడలేదు కాబట్టి అది నియంతృత్వ దేశంగా ఒక విఫల సమాజంగా మారిపోయింది ఈరోజు. కాబట్టి ఇది దీనికి పరిష్కారం ఎక్కడుందంటే ప్రజల్లో ఉంది. అవును, ఏమంటే మనం కాగితాల మీద మనం చట్టాలు రాసుకొని, రాజ్యాంగాలు రాసుకొని ఏదో దానంతట అదే ఇది జరిగిపోద్ది అనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. మనం పోరాడాలి మన హక్కుల కొరకు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది సొల్యూషన్ అంటారా సార్? ఇది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది, టైటిల్స్ అనేది మంచి విషయం సార్, కానీ సొల్యూషన్ అనేది ఇది పొరపాటు జరిగింది. అసలు ఇది ఏ కంప్యూటర్ సాల్వ్ చేయలేదు, ఏది మనం జరిగిన పొరపాటును వెనక్కి తీసుకోవాలి. కాదండి, అంటే ఇది ఏమైందంటే ఒక ఇంటెన్షన్ ఈజ్ గుడ్ అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్. 22A వీటన్నిటిని కూడా మనం సెట్ చేయాలనేటువంటి ఇంటెన్షన్ బాగుంది, కానీ ఇది అనుకోకుండా మీరన్న ఈ దోపిడీదారులకి ఒక మంచి అనువైనటువంటి ఒక బంగారు బాతుగుడ్డు లాగా. 22A is not a recent act, it is a very old act, చాలా పాత యాక్ట్. చేసింది ఏంటి దాన్ని ఎక్కువగా ఇంటెన్షన్ మంచిదా కాదా అనేది కాదు. 22 అంటే ప్రభుత్వ భూమి, మన నదులు, మన రోడ్లు, మన చెరువులు, పార్కులు, గుట్టలు, కొండలు, అడవులు, ఇవన్నీ 22A. నథింగ్ రాంగ్ విత్ 22A. పాయింట్ ఏంటంటే బ్రిటిష్ కాలం నాటి, నిజాం కాలం నాటి భూములను తీసుకొచ్చి 22లో పెడతా అంటే ఇప్పుడు అర్బనైజేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలు మైగ్రేట్ అవుతూ ఉంటారు, ఏరియాస్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ ఏరియాస్ డెవలప్ అవుతున్నప్పుడు, ప్రజలు మైగ్రేట్ అవుతున్నప్పుడు సాక్షాత్తు ప్రభుత్వాలు ఇప్పుడు మేము గొప్పగా ఐటీ కంపెనీ మేము కట్టామని చెప్పుకుంటున్నారు కదా, అవన్నీ కొండలో కొట్టలే కదండి ఒకప్పుడు. మరి ఆ రకంగా అది ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఇవే ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి, వాళ్ళు కట్టించారు, మీరు కూడా రండి ఇక్కడికి, మీరు ఏర్పాటు చేసుకోండి, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి అని అన్నారు. అన్న ప్రభుత్వాలే ఇవాళ అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి కట్టుకుంటా ఉంటే ఇది 22A అని చెప్పానంటే ఏంటిది? ఎక్కడ ఉంది న్యాయం? న్యాయం కాదు, ఇది పొరపాటు అనేది. ఇప్పుడు మీరు ఇందాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎక్కడ వచ్చిందంటే, ఒక భూమి ఉంది, ఈ భూమి విజయబాబు గారు నాదంటున్నారు, ఇది నేను నాదంటున్నాను. టైటిల్ ఉంటే ఏంటంటే ఒక పక్క ఓనర్ ఉంటాడు, అది మొత్తం వ్యవస్థ, భూమి మేనేజ్మెంట్ వ్యవస్థకి టైటిలింగ్ వ్యవస్థ అనేది అవసరం. ఇది అసలు ఆ సమస్య కాదు, ఇది పొరపాటున భూమి లాక్కున్నారు. లాక్కోవటం కూడా ఏ స్థాయిలో లాక్కున్నారు? 10 లక్షల ఎకరాలు లాక్కున్నారు. అది పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని ఇప్పుడు ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. అది ఇప్పుడు మీరు మార్పు ఎక్కడి నుంచి వస్తుందంటే, ఉదాహరణకి మెమో ఉంది సార్, 435 2 జనవరి 2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఏమంటారంటే, మీ దగ్గర ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా, ROH డాక్యుమెంట్ ఉన్నా, అసైన్మెంట్ రిజిస్టర్ ఉన్నా, 8A ఉన్నా, DKT పట్టా ఉన్నా, ఇటువంటి
ఏ రికార్డ్ అయినా ఏ ఒక్కటి ఉన్నా, అన్ని కాదు, ఏ ఒక్కటి ఉన్నా 20TA నుంచి మీ భూమిని తీసేయాలి. ఓకే, అది ఒక మార్గం. రెండోది, ఎవడో వచ్చి అడిగేదాకా వెయిట్ చేయకండి రెవెన్యూ అధికారులారా. సువోమోటో అంటే స్వచ్ఛందంగా మీరే వెతికి ఈ డాక్యుమెంట్ తీసేయండి. మీరు ఈ రోజు ఈ సమస్య జరిగిపోతే పట్టా చూపిస్తాడు, పాస్బుక్ చూపిస్తాడు, టైటిల్ చూపిస్తాడు, B2 రికార్డ్ అని చూపిస్తాడు. అసలు వాళ్ళ దగ్గర లేని రికార్డ్ లేదు, వాడు తీయడు. ఇది ప్రభుత్వం ఇచ్చినాం మేము. కాబట్టి ఇవాళ సమస్య ఏంటంటే రెవెన్యూ అధికారులు, ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు డబ్బులకి బాగా మరిగి ఈ సమస్య ఇట్లే ఉంటే బాగా సంపాదించుకునే మార్గంగా, ఆదాయ మార్గంగా